గురించి చెప్పండి అన్న. ఆపరేషన్ వాలంటైన్ అంటే లవర్స్ డే గురించి అడుగుడేనా? ఎవడు పడితే వాడు ఐమాక్స్ కాడ లిప్ కిస్ ఉన్నాయా, రొమాన్స్ ఉందా, మైక్ ఉందా, మడత పెడతా మెడల మీదకి వెళ్ళి. ఆ సినిమా పోస్టర్ చూసారు, ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు కదా, ఆడ వింగ్ కమాండర్ లాగా పైలట్ లాగా డ్రెస్లు వేసుకొని కనపడతలే? ఆర్మీ డ్రెస్ వేసుకొని మీకు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు ఎట్లా డ్రెస్సులు వేసుకుంటారు? సెన్స్ లేదా మీకు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు అదే వచ్చి వాలంటైన్ అంట కదా, లవర్స్ డే అంట, లిప్ కిస్ ఉందా, చిక్కుబొమ్మ ఉందా? ఏం మాట్లాడుతున్నారు రా బాబు? దేశ సేవలో భాగంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా పనిచేస్తారు, అలాగే మన ఆర్మీ జనాల్ని పుల్వామా అటాక్లో ఫిబ్రవరి 14 జరిగింది కాబట్టి వాలంటైన్స్ అని పెట్టారు, ఆపరేషన్ వాలంటైన్స్ పెట్టారు. అయితే వాలంటైన్ అని ఉంటే కదా ఇంకా లవర్స్ డే గురించి తీసినట్టే అదే అనుకుంటారు. ఏంది మనకు అది ఒక విధంగా బ్లాక్ డే అనుకోవాలి. మనోళ్ళు కనిపెట్టింది కదా, బయట కనిపెట్టింది వాలంటైన్స్ డే అనేది. సో ఆ విషయం పక్కకు పెడితే పెళ్ళి అయిన తర్వాత మనోడు హిట్ కొట్టాడు. సినిమా పరంగా విజువల్స్ అయితే ఖతర్నాగా అనిపించేస్తాయి. ఒకటి నవదీప్ పాత్ర నాకు అస్సలు నచ్చలేదు, కొంచెం పెట్టారు, జస్ట్ వస్తుంది అది వెళ్ళిపోతుంది చనిపోతుంది. ఆ పాత్రని ఎండింగ్లో ఒకటి అభినందన్ మనోడు ఇరుక్కుపోయినట్టుగా చూపించి మళ్ళీ వస్తాడు, అది చూపించారు. ఆ పాత్రలో నవదీప్ను అల్లా పెట్టేస్తుంటే సెకండ్ పార్ట్ మళ్ళీ పార్ట్ 2 తీసుకోవడానికి ఒక మంచి స్టోరీ దొరికింది, మంచి స్టోరీ లైన్ దొరికింది. దాన్ని ఎందుకు మిస్ అయ్యారు తెలియలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు, చనిపోతాడు, అది తప్ప సినిమా పరంగా టోటల్గా అయితే బాగుంటుంది. ఇంకో ప్రయోగం చేశారు దీంట్లో, శత్రు దేశ సైనికుల రాడార్లకి మన యుద్ధ విమానాలు దొరకకుండా ఉండాలి, వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా ఉండాలి. మనం అటాక్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు కనిపెడతారు కదా. సో ఆ ఒక ప్రయోగం చేసినమాట, భూమికి 20 మీటర్ల దూరంలో పోతే వాళ్ళు కనిపెట్టలేరు. హైట్లో మామూలుగా ఏంటంటే మన విమానాలు 3000 మీటర్స్ హై రేంజ్లో వెళ్తాయి కదా, సో ఆటోమేటిక్గా వాళ్ళకి దొరికిపోతాయి. దొరకకుండా ఉండడం కోసం 20 మీటర్స్ హైట్లో ఒక ప్రయోగం చేస్తారు. సీనియర్లు వద్దన్నా కదా ఈయనకుండా వెళ్ళి వరుణ్ తేజ్ వెళ్ళి అటాక్ చేసి తిరిగి వచ్చేస్తారు అనమాట. సూపర్గా అనిపించేది. అప్పుడైతే మొత్తం గూస్బంప్స్ అంటారు ఆ టైప్లో ఉంటాయి. ఎందుకంటే విజువల్స్ ఆ కొండల్లో గుట్టల్లో ఘాట్ రోడ్లలో మొత్తం నార్త్ ఇండియా అంటే మొత్తం టోటల్గా మొత్తం గుట్టలు అవి ఉంటాయి కదా, అంత తక్కువ హైట్లో పోవటం ఏంటంటే కొండలు ఏ కొండ ఏ రెక్క గుద్దుకుంటుందో కింద పడి చచ్చిపోతారనే భయం ఉంటుంది. సో ఆ భయం మనకు కలిగిస్తారనమాట, అసలు వణుకు పుట్టేస్తూ ఉంటుంది. ఇంత టెన్షన్ పుట్టింది అనమాట. పెళ్ళైన తర్వాత మనోడికి నాకు తెలిసి మన టాలీవుడ్ తరపు నుంచి వచ్చిన ఆఫర్ లాగా అయితే అసలు నాకు కనపలేదు. బాలీవుడ్ తరపు నుంచి వచ్చిన ఆఫర్ లాగా, అంటే అత్తగారి తరపు నుంచి బాలీవుడ్ అని కూడా అత్తగారి తరపు నుంచి వచ్చిన ఆఫర్ లాగా అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళే ఉన్నారు, ప్రొడ్యూసర్లు వాళ్ళే ఉన్నారు, మ్యాక్సిమం టీం అంతా వాళ్ళే ఉంది, కొంతమంది క్యారెక్టర్లు కూడా వాళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో మనోడి పేరు కూడా అర్జున్ దేవ్ అని పెట్టేశారు, నార్త్ ఇండియన్ పేరే పెట్టేశారు. సో సినిమా పరంగా అయితే విజువల్స్ అయితే అదిరిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు బాంబులో చేసే సన్నివేశాలు అయితే సినిమాకి టోటల్గా హైలైట్. బీజిఎం బాగుంది, బిగ్ జబర్ అసలు దద్దరిలో కొట్టేసాడు. ఈ సినిమాకి మళ్ళీ ఒకటి మానసి చిల్లరు హీరోయిన్, ఆమె వరల్డ్ సుందరి, మన దేశానికి సంబంధించిన వరల్డ్ సుందరి, ప్రపంచ సుందరి, మన భారతదేశానికి సంబంధించిన పెద్దగా నోటెడబుల్. రీసెంట్గా మన అక్షయ్ కుమార్ సినిమాలు కూడా వచ్చింది, ఇందులో ఆమె పాత్ర కూడా బాగా అనిపిస్తుంది. వీళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటుంది అనమాట. శత్రు దేశం మీద అటాక్ చేయడానికి పోయినప్పుడు ఆమె వీళ్ళకు అలా కాదు, ఇలా వెళ్ళండి, ఆడ ప్రాబ్లం ఉంది, మీరు తిరిగి వచ్చేయండి, మీ మీదకి వాళ్ళు బాంబులు చేశారు, మీకు వచ్చి ఖచ్చితంగా తగులుతాయి, పైకి వెళ్ళండి, కిందికి వెళ్ళండి, ఇలా సూచనలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఆమె పాత్ర కూడా బాగా అనిపించేస్తుంది. సినిమాకి హైలైట్ వరుణ్ తేజ్, మానసి చిల్లరు, బీజిఎం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే సిద్ధమవుతాడో, సెకండ్ హాఫ్లో ఎలా అయితే యుద్ధం చేస్తాడో, ఆ సందర్భంలో వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన విజువల్స్ అయితే అసలు వణుకు పుడుతుంది. 3D కనుక తీసుంటే నిజంగా మనకు వచ్చి తగులుతాయన్న ఫీలింగ్ వెళ్తుంది, అంత బాగా. ఎందుకంటే ప్రీమియర్ చూసినాము ఐమాక్స్లో, అసలు పెద్ద స్క్రీన్ అయ్యేసరికి ఇట్లా మా ముందుకు మీదకి వచ్చి పడుతున్న ఫీలింగ్ కలిగింది. 3D అయితే నిజంగా ఎగిరి వెనుక గుద్దుకునేటోళ్ళం కావచ్చు, అంత బాగా అనిపించింది. మస్తు అంటే మస్తుంది. బీజిఎం కూడా ఖతర్నాక్ ఉంది. సూపర్ సినిమా. పెళ్ళైన తర్వాత హిట్ కొట్టేశాడు. మధ్యన 2-3 చిన్న సినిమాల నుంచి బాగా దెబ్బైంది కదా మనోడికి. పెళ్ళైన తర్వాత కొంతమంది అనుకుంటారు పెళ్ళైన తర్వాత హీరోయిన్ వచ్చింది, బెల్లం వచ్చేసింది, ఐరన్ లెగ్ రా అంటారు. ఐరన్ లెగ్ కాదు, లావణ్య త్రిపాఠి మంచి లక్ అనుకోవాలి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడు, మంచి మూవీ. ఆపరేషన్ వాలంటైన్, ఆపరేషన్ లవర్స్ డే కాదు, వాలంటైన్స్ డే ఉందని చెప్పి లవర్స్ డే లిప్ కిస్లు ఊహించుకొని పోకండి, లాగ్ ఒకటి పీకుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ. థ్యాంక్ యూ.